వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో రోజుకు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే కేవలం మద్యం తయారీనే కాకుండా వాటికి సంబంధించిన సీసాలు, బాటిళ్లపై స్టిక్కర్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది సిట్ దర్యాప్తులో బయటపడుతున్నాయి. సంక్లిష్టంగా కొన్ని మద్యం కంపెనీల సీసాలను జనార్దన్ రావు తమిళనాడులో తయారు చేయించారు. సిట్ దర్యాప్తులో పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాల తయారీకి తొలుత గన్నవరం మండలం సూరంపల్లిలోని పారిశ్రామిక వాడలో పెట్ బాటిల్స్ కర్మాగారాన్ని నడుపుతున్న శ్రీనివాసరెడ్డిని అద్దేపల్లి సోదరులు సంప్రదించారు. తన కంపెనీలో ఏ మోడల్ సీసాలు తయారు చేయడం కుదరదని చెప్పడంతో ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇక బెంగళూరుకు చెందిన బాలాజీని సంప్రదించిన మీదట సెంథిల్ను పరిచయం చేశాడు. కోయంబత్తూర్కు చెందిన ఇతనికి సీసాల తయారీ పరిశ్రమ ఉంది. అసలుకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేసి అందిస్తానని హామీ ఇవ్వడంతో సెంథిల్కు ఆర్డర్ ఇచ్చారు. వీటి తయారీ కోసమే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లు గుర్తించారు. కోయంబత్తూరులో తయారు చేసిన సీసాలను ఇబ్రహీంపట్నం, ములకల చెరువుకు పంపించారు. వాటి పార్సిళ్లను జగన్మోహన్ రావు ఇచ్చిన మరొకరి జీఎస్టీ నంబర్తో సెంథిల్ సరఫరా చేసేవాడు. విడతల వారీగా దాదాపు 3 లక్షల సీసాల వరకు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ కోసం ఆర్డర్ ద్వారా తెప్పించారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని వాట్సాప్ చాట్ల ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి లావాదేవీలు, యూపీఐ చెల్లింపులను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా నకిలీ మద్యం వ్యవహారంలో ఇంకా పలువురు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. విజయవాడ నగరానికి చెందిన ఎం మనోజ్ కుమార్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఇటీవల విచారణకు పిలవగా అస్వస్థగా ఉందని మనోజ్ కుమార్ తప్పించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో నోటీసులు ఇచ్చి పిలిచి విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నగరంలోని బృందావన్ కాలనీకి చెందిన నిందితుడికి 1 టౌన్లో సీసాలు, మూతల వ్యాపారం ఉంది. ఇతనికి ఆర్డర్ ఇచ్చి చాలా సీసాలు, మూతలను జనార్దన్ రావు కొనుగోలు చేశాడు. ఇక పులిపాటి వారి వీధిలోని మనోజ్ దుకాణంలోనే A1 ఇచ్చిన లేబుల్స్ను సీసాలకు కూలీలతో అంటించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్లో నరసాపురం ఎక్సైజ్ స్టేషన్లో నమోదైన కేసులో మనోజ్ కుమార్ A3గా ఉన్నాడు. నకిలీ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వారికి మూతలను సరఫరా చేశాడు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్లో ఈ ఏడాది ఆగస్టులో నమోదైన కేసులోనూ మనోజ్ కుమార్ A3గా ఉన్నాడు. 2 కేసుల్లోనూ మూతలను సరఫరా చేశాడు.